గ్రేటర్ హైదరాబాద్ అనేది 3 విభాగాలుగా 3 డివిజన్స్గా ఉండడం అనేది హైదరాబాద్ ప్రజలకు మంచి మేలు జరగబోతున్న పరిణామం. ఈరోజు ఒకే చోట జిహెచ్ఎంసి వద్దనే అన్ని ప్రాంతాల యొక్క సమస్యలు చర్చించాలంటే నేను కూడా ఎక్స్ అఫీషియో మెంబర్గా ఉన్నా కాబట్టి కార్పొరేటర్లకు కానీ ఎక్స్ అఫీషియో మెంబర్స్ కానీ ఒకంత సమయం కలిసేది కాదు. తర్వాత ప్రజా సమస్యల ప్రస్తావన కూడా జరుగుతున్న రోజులు ఎక్కువగా రావడానికి అవకాశం లేకుండేది. ఇప్పుడు ఈ 3 డివిజన్లు చేయడం వల్ల హైదరాబాద్ను డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది పవర్, అందరూ కూడా అన్ని సమస్యలు మనం తీర్చుకోవడానికి అవకాశం ఉంది. వేగవంతమైన అభివృద్ధికి మరో ఊతమిచ్చే విధంగా ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ ఏదో రాజకీయాల కొరకు మాట్లాడుతున్నది. ఎందుకంటే వాళ్ళు ఉన్నన్ని రోజులు ఈ ఇంత పెద్ద మహానగరాన్ని, దాదాపు 1,20,00,000 మంది పైచిలకు నివసించే ఈ ప్రాంతాన్ని సెంట్రిక్గా ఉండేటట్టుగా చేసి, వాళ్ళ కంట్రోల్లోనే ఉండేటట్టుగా చేసి, ముఖ్యంగా అప్పుడు మనోడు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉండే, అప్పుడు అసలు తను గెలవకుండా అధికారులకు సమస్యలు వచ్చి ఎన్నో సమస్యలు ఆ రోజు హైదరాబాద్ ప్రజల్ని వెంటాడిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా ఏ సమస్య వచ్చినా నేరుగా వాళ్ళ యొక్క ప్రాంతీయ కార్యాలయానికి పోయే అవకాశం ఉంది. కాబట్టి ఇది ప్రజలకు వెసులుబాటుతో పాటు వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది, కౌన్సిల్స్ కూడా. కాబట్టి దీన్ని ప్రజలందరూ స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇది ఏదో తన సొంత నిర్ణయంగా తీసుకున్న నిర్ణయం కాదు. ముఖ్యమంత్రి గారు దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రు, విపక్షాల యొక్క అభిప్రాయాలు తీసుకున్నారు, తర్వాత ప్రజల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రత్యేకించి ప్రజల సమస్యలకి ఏ కోణం నుంచి పరిపాలన సౌలభ్యం ఉంటుందో ఆ విధంగా తీసుకున్నాం. కాబట్టి వీళ్ళు ఉత్తగానే ఏదో రాజకీయాల కోసం మాటలు మాట్లాడినట్టుగా బీఆర్ఎస్ నాయకులు కానీ లేకపోతే విపక్షాలు ఏవి మాట్లాడినా కూడా ఆ విషయాల్లో పెద్దగా స్టాంటిటీ లేదు. కేవలం రాజకీయాల కోసమే అలాంటి ఆరోపణలు చేస్తున్నట్టుగా భావించాలి. వేగవంతమైన మహానగర అభివృద్ధి కోసం ఈ 3 మండళ్లు పర్ఫెక్ట్గా పనికొస్తాయి. రేపు భారతదేశంలోనే అత్యంత పెద్ద నగరంగా హైదరాబాద్ ఆవిర్భవించనున్నది. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ పరిధి మేరకు విస్తరించడం వల్ల భారతదేశంలోనే భారత్కు ఫ్యూచర్ సిటీగా ఉండే అర్హతను సాధించబోతున్న ఈ నిర్ణయాన్ని మీరందరూ కూడా స్వాగతించి మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతూ, విపక్షాలు మరింత రాద్ధాంతం చేయకుండా సహకరించాలని కోరుతున్నాను.